మీరు కష్టపడి పనిచేస్తున్నారు, అయినా మీ కెరీర్ ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు? చాలా మంది తమ కెరీర్ స్టాగ్నేట్ అయిపోయిందని అనుకుంటారు. దానికి అసలు కారణం బయట కాదు, మనలోనే ఉంది. మీ కెరీర్ని ఆపేస్తుంది మీ బాస్ కాదండి, కొన్ని అలవాట్లు, మనలో ఉన్న అలవాట్లు. నమస్కారం, నా పేరు నవీన్ చంద్ర వంకాల. ఈరోజు చాలా మంది కెరీర్లో ఎందుకు స్టక్ అవుతున్నారో తెలుసుకుందాం. మీ కెరీర్లో ఎదుగుదల లేకపోయినా ఆ, దానికి కారణం ఈ 5 కారణాలు. ఇందులో ఒక్కటి మనలో ఉన్నా కానీ మన కెరీర్ ముందుకు సాగడం కష్టమే. అందులో మొదటిది పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. అంటే ఏంటి? సమాచారాన్ని స్పష్టంగా తెలియజేయలేకపోవడం. అంటే వీక్ ఇన్ షేరింగ్ అప్డేట్స్. ఏమైనా అప్డేట్స్ ఉన్నాయనుకోండి, అది సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం, ఎదుటి వారికి చేరేలా చేయడంలో మనలో ఆ లోపం ఉండడం. అలాగే హెసిటెంట్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అదేంటి ఇదేంటి తెలుసుకోవడానికి మనం ప్రశ్నలు అడుగుతాము, ఆ ప్రశ్నలు అడగడంలో మొహమాటం ప్రదర్శిస్తున్నామా, అది పూర్ కమ్యూనికేషన్ స్కిల్ కిందకి వస్తుంది. నాట్ లిజనింగ్ కేర్ఫుల్లీ. ఎదుటి వారు మనకు ఏదైనా విషయం గురించి చెప్పాలనుకుంటే మన దృష్టి సరిగ్గా పెట్టలేకపోవడం, అది పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఫస్ట్ కారణం సమాచారాన్ని స్పష్టంగా తెలియజేయలేకపోవడం. రెండవ కారణం ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, అంటే బాధ్యత నుండి తప్పించుకోవడం. బ్లేమింగ్ అదర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మిస్టేక్స్. ఏదైనా తప్పు జరిగినప్పుడు పక్కన వాళ్ళ మీద తోసేయడం, అది అనేది ఒకటి ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, అంటే జవాబుదారీతనం లేకపోవడం. మూడో కారణం మిస్సింగ్ డెడ్ లైన్స్, అంటే సరిగ్గా ప్లానింగ్ లేకపోవడం. ప్రొక్రాస్టినేషన్, అంటే పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళడం. వీక్ టైం మేనేజ్మెంట్ సరిగ్గా దృష్టి పెట్టకపోవడం. సో దీనివల్ల పనులు ఆలస్యంగా ముగుస్తాయి, వాటిని మిస్సింగ్ డెడ్ లైన్స్ అంటావు. దిస్ ఇస్ ద థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ వచ్చేసి రెసిస్టెన్స్ టు ఫీడ్బ్యాక్, అంటే విమర్శలను స్వీకరించకపోవడం. ఏదైనా విమర్శిస్తే అది పర్సనల్గా తీసుకోవడం, అది వేరే రకంగా మనము ఆలోచించి దాన్ని పర్సనల్గా తీసుకోవడం అనేది నాలుగవ కారణం. ఐదవ కారణం, చివరి కారణం వచ్చేసి ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. ప్రొఫెషన్లో ఎలా ఎథికల్గా ఉండాలి, అంటే వృత్తి నైతికత లోపం అంటారు. అదే బీయింగ్ డిసానెస్ట్, అంటే బాధ్యతాయుతంగా ఉండకపోవడం. అన్రిలయబుల్, ఎవరైనా నీకు ఏమైనా నమ్మి పని ఇవ్వాలంటే ఆలోచించడం అనేది ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు పర్సనల్ ఇంట్రెస్ట్ ఎట్ వర్క్, అంటే మీ సొంత పనులకు మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించడం అనేది ఒక ఈ ప్రొఫెషనల్ ఎథిక్, ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్ అనే ఒక కారణం కూడా మన కెరీర్ నిలిచిపోవడానికి ఒక 5వ కారణం ఇది. సో చివరిగా మనం కంక్లూడ్ చేసేది ఏంటి? మీ కెరీర్ నిలిచిపోయింది అనిపిస్తే అదృష్టాన్ని నిందించకండి, కానీ పైన తెలిపిన అలవాట్లను మాత్రం మార్చుకోండి. పైన తెలిపిన 5 అలవాట్లు చిన్న మార్పు పెద్ద ఎదుగుదలకు దారితీస్తాయి. మీరు 5 ఒక్కొక్కటిగా కూడా మార్పు తీసుకురావచ్చు. మీ కెరియర్ ముందుకు తీసుకెళ్లేది కేవలం మీరు మాత్రమే, ఆ బాధ్యత మీకు మాత్రమే ఉన్నది. దీని యొక్క మొదటి అడుగు చివరి అడుగు మీది మాత్రమే అవ్వాలి, ఆ ప్రయాణం మీది మాత్రమే అవ్వాలని కోరుకుంటూ, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నవీన్ ఒపీనియన్. సో సైనింగ్ ఆఫ్ యువర్ నవీన్ చంద్ర వంకాల. పీస్.